గురువుగారు, లోకం పోకడా లోకం తీరుని ధర్మాత్ములు నిరంతరం గమనిస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు. మన ధర్మం దీన్ని ఎలా విశ్లేషిస్తుంది? లోకంలో కొంతమంది అనుకుంటారు, ధర్మం నేను ఆచరిస్తున్నాను, పక్కవాడు ఎలా పోతే నాకెందుకు. కొంతమంది ధర్మాత్ములు అనుకుంటారు, మహాత్ములు, నా ధర్మం నేను పాటిస్తున్నాను కదా, వాడు ఆచరిస్తాడో ఆచరించడో నాకెందుకు. కానీ అలా వద్దంటోంది మన సనాతన ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, కాదంటల్లా, కానీ నువ్వు లోకం కూడా ఎలా ఉందో గమనిస్తూ ఉండు. లోకాన్ని గమనించకుండా నా ధర్మాన్ని మాత్రం, నాకు పెద్దవాళ్ళు ఏం చెప్పారో నా ధర్మాన్ని నేను మాత్రం పాటిస్తున్నానని తృప్తిగా కూర్చోకు. అలా కూర్చుంటే ఇబ్బంది పాలవుతా ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను, రామాయణం. వశిష్ఠ మహర్షి అంతటి ధర్మాత్ముడు ఇంకొకడు లేడు. కానీ ఆయనకి లోకం పోగడ తెలియదు పాపం. చక్కటి ధర్మం కలిగినటువంటి వాడు, ధర్మానుష్ఠాన పరాయణుడు. ఆయన దగ్గర నందినీ ధేను ఉంది, కూతురు. ఏది అడిగితే అది ఇచ్చేటువంటి కామధేనువు. కానీ ఆయనకి లోకం పోకడ తెలియదు. విశ్వామిత్రుడు ఒకసారి రాజుగా ఉన్నటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడంలాగా, పూర్వకాలంలో ఇలాంటి ఇల్లుండేవి కాదు కాబట్టి, వాసాలతోటి అడవిలో ఉండేటువంటి కట్టెలతోటి ఇల్లుండేవి కాబట్టి, ఒకటి శుభ్రంగా తిని ఇలా పడుకున్నట్ట మంచం మీద. తిన్న తర్వాత పడుకున్న తర్వాత 1, 2, 3 ఇలా పైన ఎన్ని వాసాలు ఉన్నాయో లెక్క పెట్టేట. లెక్క పెట్టిన తర్వాత సాయంత్రం ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, ఫలానా ఇల్లు నాదేనండి అన్నట్టు. నీ ఇల్లు ఇదంటే, అవునండి నాదేనండి, వాడు చెప్పా పెట్టకుండా నా ఇల్లు ఆక్రమించుకున్నాడని ఎవరైతే అన్నం పెట్టాడో వాడి గురించి ఆరోపణ చేశాడు. వాడిని పిలిపించాడు రాజుగారు. ఏమిరా ఇది అన్నాడు. ఏమిరా ఇదంటే, ఇది వాడి ఇల్లు అంటున్నాడు అంటే, ఓరము ఇది ఎక్కడ కర్మండి, వాడికి భోజనం పెట్టానండి నేను, అది నా ఇల్లు అండి, నేను అప్పటి నుంచే ఉంటున్నాను. కాదు, నీ ఇల్లు అయితే చెప్పు, ఎన్ని వాసాలు ఉన్నాయి లెక్క పెట్టి చెప్పన్నాడు. వీడు రెండోవాడు. మన ఇంట్లోనే ఉంటుంటాం కానీ మన ఇంట్లో ఎన్నో లెక్క పెట్టుకోం కదా మనం. కానీ వీడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినాడు కదా వీడు. అందుకని పలానా 18 వాసాలు ఉన్నాయి, మరి నేను కట్టుకోనండి స్వయంగా, అందుకని ఎన్ని వాసాలు ఉన్నాయో నాకు తెలుసు అన్నట్టు. ఆ రకంగా లోకం ఎంతంటే, చుట్టుపక్కల నువ్వు గమనించకుండా గనక ఉంటే ఆక్రమణ చెయ్యాలని చూస్తారు. పాపం వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఆ రకంగా భోజనం తిన్న తర్వాత తిన్న ఇంటి వాసాలలాగా ఆ ఆవు నాకు కావాలన్నాడు. అప్పుడు ఆ కామధేనువు మహిమాన్వితమైంది కాబట్టి తన్ని తాను రక్షించుకుంటూ సైనికులను సృష్టించి విశ్వామిత్రుడి మీద ఎదురుదాడి చేసింది. అది వేరే సంగతి. వ్యాఖ్యానకారులు ఏమని చెప్పారంటే, వశిష్ఠుడంతటి ధర్మాత్ముడు కూడా లోకం పోకడ తెలియక కష్టం అనుభవించాడు కొద్దిసేపు అయినా. అంటే ఎవరిని ఎప్పుడు ఎలా ఆదరించాలి, ఎంతవరకు ఆదరించాలో తెలిసి ఉండాలి. తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఉండాలి. కానీ ఎదుటివాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడా లేదా జాగ్రత్తగా నువ్వు గమనిస్తూ ఉండాలి. ఎదుటివాడు కాగడా తీసుకొచ్చి నీ ఇంటికి కూడా నిప్పు పెడుతున్నాడా లేదా, ఎందుకంటే నా ధర్మం నన్ను కాపాడుతుందని కూర్చోకు. వాడు కాగడా పెట్టి నీ ఇల్లు అంటిస్తుంటే నువ్వు దూరంగా ఉండి తరిమేసేటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యి. అంతేగాని నా ధర్మం నన్ను కాపాడుతుంది, నా దేవుడు నన్ను కాపాడుతాడని కూర్చోకూడదు. లోకం పోకడా లోకం తీరు ధర్మాత్ములనేవారు గమనిస్తూనే ఉండాలి.